హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా పైకి అయితే వచ్చాను చూడండి ఫ్రెండ్స్. పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు. బట్టలు ఉతుకుదామని ఇక్కడైతే పెట్టేసిన చూడండి. ఇంకా ట్యాప్ కూడా ఆన్ చేసిన పైప్ వేసి ఇంకా వీడియో దిద్దామని ఇంకా ప్లానింగ్లో అవుతున్నా. ఇంకా చూసిర్రా ఫ్రెండ్స్, వాతావరణం అయితే సూపర్గా ఉంది. ఇక మన ఇంట్లో పక్క పోంటే పచ్చగా అయిపోయింది అన్నమాట. చూసిర్రా, ఇంతకుముందు అయితే ఎట్లుండే, ఇప్పుడైతే మొత్తం వరి పొలాలు అయితే వేసేసారు. చూసిర్రా, మన ఊరు ఎట్లా అంటే చెరువు కిందనే ఫ్రెండ్స్ మన ఊరు. అట్లనే మన సైడ్ అయితే బాగా వరి పొలాలు అయితే పండిస్తారు. ఇంకా చూసిర్రా, అదంతా వరి పొలాలు పచ్చగా అయిపోయినాయి చూడండి. ఇంకా ఇక్కడ సైడ్ కూడా ఉంటాయి చూడండి. చూసిర్రా, అక్కడ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా అటు ఇటు మొత్తం రౌండ్గా ఉంటాయి చూసిరా. ఇంకా మన చేను అయితే అక్కడ సైడ్ ఉంటుంది, అక్కడ షెడ్ కనిపిస్తుంది, అక్కడ సైడ్ ఉంటుంది అన్నమాట మన వరి పొలాలు. ఇక వాతావరణం అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పైకి అయితే వచ్చేసాము. ఇక ఇప్పుడైతే బట్టలు అయితే ఉతుకుతా ఫ్రెండ్స్. బట్టలు నన్ను చూస్తున్నాయి, రా రా ఇంకెంతసేపు దా అంటున్నాయి. ఓకేనా, బట్టలు అయితే విండుతా. బట్టలు అయితే స్టార్ట్ చేసినాను చూడండి ఫ్రెండ్స్. ఇక కొన్ని ఉన్నాయండి, ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇక డైలీ అయితే ఎప్పుడు అప్పటిదే క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వదిలిపెట్టిన బట్టలు అయితే ఉంచబుద్ధి కాదు. ఇంకా మెయిన్ దళిద్రం కూడా. ఇచ్చిన బట్టలు తిన్న కంచం గడకపోతే మన ఇంటికి దళిద్రం అన్నమాట. అట్లని ఎమ్మటి ఉతికేస్తా బట్టలు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బట్టలు అయితే కంప్లీట్గా అయినాయి ఉతకడము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వాతావరణము ఇప్పటిదాకానే చెప్పిన షార్ట్ వీడియోలో వాతావరణం మంచిగా అయిందని, కానీ మళ్ళీ చాలా మబ్బులైంది. ఇంకా చిన్న తుప్పిలు కూడా పడుతున్నాయి చూడండి. ఒక సైడ్ అయితే బాగా అయింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా పత్తి వేసిన వాళ్ళైతే చాలా నష్టపోతున్నారు. వాటర్ ఎక్కువ జామ్ అయ్యి చేనులలో నీళ్ళు బయటికి వెళ్ళాక పడిందే చెట్టు కిందికి మొత్తం చెట్లు మొత్తం చచ్చిపోయినాయి ఫ్రెండ్స్. పత్తి చేను వేసుకున్న కాబట్టి చాలా ఘోరం ఉంది ఈసారి. ఇంకా ఇప్పటితోనే వర్షం పోయినట్టే బాగుండు, కానీ ఏమో. మల్లె చెట్టు నుంచి అయితే ఆకు బాగా రాసులు ఫ్రెండ్స్, ఎప్పుడు రాసులు అన్నమాట. ఏం చేసినావు? పాలు పిండుతలే సాయంత్రం? మరి ఆవులు అయితే సాయంత్రం అయితే పాలు ఇస్తలేవంట ఫ్రెండ్స్. ఇక పొద్దున్న ఒక పూటనే. వరి అవి మనవి కావు, మన ట్రాక్టర్కు ఉన్నాయి. మరి ఎప్పుడుకి వచ్చిన ఆరాలు మన సన్నపాయల ట్రాక్టర్ చూడండి ఫ్రెండ్స్. చూసిర్రా, మందు కొట్టడానికి అన్నమాట. ఇంకా సీజన్ అయిపోయాక పెద్ద పాయలు ఎక్కిస్తారు. ఇప్పుతున్నావా అవి? ఆవిడతో నూపుతాడు చూడండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి ఇస్తున్నా, మనం ఫిట్ చేస్తా. ఇప్పుడు వాన పోతుందో వస్తుందో మరి, మబ్బులు అవుతున్నాయి. పోయినుంటే నేను చూపించాల్సిన. హాయ్ చెప్పు. సూపర్ ఉన్నా చెప్పు. మా అల్లుడు అన్నమాట, ఇప్పటిదాకా కనిపించిన అబ్బాయి మా అల్లుడు. వీళ్ళ అక్క కొడుకు, పెద్ద అల్లుడు అన్నమాట. ఓకేనా.
ఇప్పినవా విను. చూపి మాట్లాడు ఈ టైర్లు కావాలంటే గట్టిగా మాట్లాడు. ఈ టైర్లు కావాలంటే కామెంట్ చేయండి. ఈ పంపు కావాలంటే కూడా నెంబర్ మీకు వాట్సాప్ చేస్తా, తెచ్చుకోవచ్చు. వ్యవసాయానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. పోతున్నావు ఎవరిది అది కిందేశావు. రండి మా పిల్లలకు కుక్కలు, మా పెద్ద బుజ్జికి అయితే కుక్కలు, పిల్లలు ఎత్తుకోవడము ఇవి అంటే చాలా ఇష్టం. చూడ ఆడ కుక్క కనిపిస్తుందా ఫ్రెండ్స్, దాని ఎంట ఉరుకుతుంది అన్నమాట. ఇంకా మా ఊరి వినాయకుడు అయితే వస్తున్నాడు చూడండి. ఏంటిది ఏంటిది అంటే ఏంటిది? వినాయకుని చేస్తుర్రు. ఏంటిది కిర 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 ఏంటిది? ఏంటి? చవితి, వినాయక చవితి. మళ్ళా చెప్పు. శిశు మందిర్ చెప్పమ్మా. శిశు మందిర్ స్కూల్ చెప్పు. చెప్పు. మా చిన్న పాప ఫ్రెండ్స్ శిశు మందిర్ బస్ వస్తుంది కదా. మళ్ళీ చెప్పమ్మా ఏమంటున్నావు? శిశుమన్య కాదు, శిశు మందిరి. శిశు మందిరి అట్లా అనకూడదు, బ్యాడ్. మన ఇంటి పక్క పోంటి ఇంటి ముందు అయితే మల్బరీ చెట్టు ఉంది చూడండి. పండ్లు అయినాయి అంటే చూపిస్తా. సుతా చూపి. తెంపినవా? ఇది మల్బరీ చెట్టు. ఇంకా కాలేవు కదమ్మా సహకారిగా. ఇది బాగా అయింది. ఇది బాగా అయింది. ఇది మల్బరీ పండు.